పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత పోలింగ్ ముగిసింది. రెండో విడత పోరుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 4333 సర్పంచ్ స్థానాలకు 38,350 వార్డు సభ్యుల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇక వీటిలో 415 గ్రామ సర్పంచ్, 8,307 వార్డు పదవులు ఏకగ్రీవం అయ్యాయి. 193 మండలాల్లోని 3,911 గ్రామ పంచాయతీ సర్పంచ్లు, 29,917 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరిగాయి. రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్ని పంచాయతీల్లో అభ్యర్థులకు ఓట్లు సమానంగా రావడంతో టాస్ ద్వారా సర్పంచ్ విజేతలను అధికారులు ఎంపిక చేశారు. కొన్ని పంచాయతీల్లో పోస్టల్ బ్యాలెట్ తో విజయం సాధించారు. ఒక్క ఓటుతో సర్పంచ్ గా విజయం సాధించిన అభ్యర్థులు కూడా ఉన్నారు. పలు గ్రామాల్లో మామపై కోడలు విక్టరీ, అత్తపై కోడలు విక్టరీ సాధించారు. ఓ పంచాయతీలో సూసైడ్ చేసుకున్న అభ్యర్థి విజయం సాధించాడు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పలు పంచాయతీల్లో ఇద్దరు అభ్యర్థులకు ఓట్లు సమానంగా రావడంతో టాస్ ద్వారా అధికారులు విజేతలను ప్రకటించారు. దీంతో ఓటమి చెందిన అభ్యర్థులు వర్గీయుల తీవ్ర నిరాశకు గురవగా విజేతలు సంబరాల్లో మునిగి తేలారు. మెదక్, హనుమకొండ, కామారెడ్డి, వికారాబాద్, మంచిర్యాల, కొమరంభీం ఆసిఫాబాద్, ఖమ్మం జిల్లాల్లోని పలు పంచాయతీల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. మెదక్ జిల్లా మెదక్ మండలం చీపురు దుబ్బతాండ పంచాయతీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు సమానంగా 182 ఓట్లు వచ్చాయి. దీంతో రిటర్నింగ్ అధికారి డ్రా తీయగా కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థిని విజయం వరించింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అడవిలింగాల్లో ఇద్దరు అభ్యర్థులకు సమానంగా 483 ఓట్ల చొప్పున వచ్చాయి. దీంతో అధికారులు టాస్ వేసి సర్పంచ్ విజేతను నిర్ణయించారు. మరోవైపు హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కాశగూడెం సర్పంచ్ స్థానంలో ఇద్దరికి 162 ఓట్ల చొప్పున వచ్చాయి. దీంతో అధికారులు టాస్ వేసి విజేతను ప్రకటించారు. వికారాబాద్ మండలం జైదుపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులను సమానంగా ఓట్లు రావడంతో అధికారులు టాస్ ద్వారా విజేతను ప్రకటించారు. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం లంబడితాండ, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటల మండలం వీర్వెల్లి గ్రామం, ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగుమ్మ పంచాయతీల్లోనూ మొదటి, 2 స్థానాల్లో నిలిచిన అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావడంతో టాస్ ద్వారా అధికారులు విజేతలను ప్రకటించారు.